దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలంచుకొనుడి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఒక్కసారి దేవుడు మన జీవితంలో చేసిన అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు, మన కోసం చేసిన కార్యములను ఒక్కసారి కనుక మనం తలంచుకుంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా మనం ఉండలేము. అదేంటి, నా జీవితంలో ఏం జరిగింది, నా ఆస్తిపాస్తులు ఇచ్చాయా, లేకపోతే పెద్ద అధికారం వచ్చిందా, ఉద్యోగం వచ్చిందా, ఇలా అనుకోవచ్చు. కానీ అది కాదండి. మనం ఇంకా సజీవుల లెక్కలో ఇలా క్షేమంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప మాత్రమే. మనం చూసే ఉంటాం. ఒక కన్ను లేకపోయినా, ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా, లేకపోతే మన శరీరంలో ఏ ఒక్క అవయవం సరిగా లేకపోయినా మనం ఏ పని చేయలేము. ఎన్ని కోట్లు పెట్టినా మన శరీరంలో ఒక భాగం ఇవ్వండి, మీకు ఇన్ని కోట్లు ఇస్తామంటే ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు కదా. ఎందుకంటే అన్నిటికన్నా విలువైనది మనకి శరీరం. మరి అటువంటి శరీరాన్ని, జీవాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం చూస్తే కరోనా టైంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క సెకన్ ఆయుష్ను కూడా ఎవరు కొనుక్కోలేకపోయారు. మహా ఉన్న ఎంతవరకు అయితే కొంత ఏదో ఒక పావుగంట, ఒక అరగంట మాత్రమే దాని మీద చాలా కష్టంగా ఆక్సిజన్తో ఉన్నారు. కానీ చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు. మరి అటువంటి జీవాన్ని దేవుడు మనకి ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతినిత్యం మనం ఇంకా ఉన్నాం ఇలా క్షేమంగా అంటే దేవుని మహాకృప మాత్రమే. పొద్దున వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా భయంగానే ఉంటున్నారు. నిత్యం అనేకమైన యాక్సిడెంట్లు ఇవి మనం చూస్తూనే ఉన్నాం. మరి వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పించి ఇంకా ఇన్ని నెలలు, ఈ 2024 సంవత్సరం నవంబర్ నెల వరకు ఈ 11 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడుతూ వచ్చారు. డిసెంబర్ మాసంలోకి ప్రవేశపెట్టారు. ఇన్ని చేసిన దేవుడు, ఎన్నో మన జీవితంలో చేసిన దేవునికి మనం నిజంగా నిత్యము ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారము. అంతేకాక దేవుని మీద మనం విశ్వాసం కనుక ఉంచితే ఇంకా ఎన్నో గొప్ప కార్యములు దేవుడు మన కోసం చేస్తారు. కాబట్టి అట్టి దేవుని మీద మనం నిత్యము విశ్వాసం ఉంచాలని, ఆయన కృప కొరకు ఎదురు చూడాలని కోరుకుంటూ వందనాలు.